వినండి వినండి. ఆవిడ ఒంటికి కారం రాసుకుంటున్నారు. ఆంధ్ర బ్యాంక్ పేరే ఎత్తేయించారు ఆవిడ. అదే వినండి. నేనేమంటున్నానంటే స్టీల్ ప్లాంట్ ని ఆంధ్రప్రదేశ్ మీద ఆవిడకి ఎందుకు కోపం అని అడుగుతున్నా సార్. నాకేం కోపం లేదు, ఆంధ్రప్రదేశ్ నాకేం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏమంటే ఒక ఎంపీల డెలిగేషన్, నేను ఒక ప్రశ్న అడుగుతాను రవికిరణ్ గారు. ఎంపీల డెలిగేషన్ వెళ్ళినప్పుడు మీకేమన్నా కొమ్ములు మొలిచినాయా అని అడగచ్చా అండి? మీకేమన్నా కొమ్ములు మొలిచినాయా? మీకెందుకు అదనంగా ఒరిస్సాలో నీలాంచల్ నేను ప్రైవేటైజ్ చేశాము, మీకెందుకు ఇవ్వాలి ప్రత్యేకంగా అని అడిగింది ఆవిడ. ఏది మీరు గోత్రుదా ఇవాళ మీరు అన్నారు కదా, మీరు యూ గో త్రూ ద కాన్వర్సేషన్ అండి. మీరు ఇంగ్లీష్ మీడియాలో పబ్లిష్ అయిన మొత్తం వార్తా కథనాలు నేను మీకు పంపిస్తా. ఛాలెంజ్ నేను మీకు పంపిస్తా. రవికిరణ్ గారు నేను మీకు పంపిస్తా. ఆ కాన్వర్సేషన్ సంబంధించిన వార్తా కథనాలు నేను పంపిస్తా. ఆవిడ మాట్లాడిందే నేను చెప్పానండి. ఆవిడ మాట్లాడిందే చెప్పా. రవికిరణ్ గారు మీ దగ్గరకు వస్తా. ముందర వివేక్ బాబు గారిని మాట్లాడండి. నేను వస్తా మీ దగ్గరికి. ఆవిడ మాట్లాడిందే నేను మీకు పంపిస్తా కూడా, అవన్నీ పంపిస్తా కూడా. వివేక్ బాబు గారు మీరు మాట్లాడండి. అంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు విదిన్ ద 4 walls ఏం మాట్లాడారు అనేది అంటే మీరు అన్నట్టు ఒకవేళ పేపర్లో వచ్చినవి లేకపోతే ఎంపీలు చెప్పిన మాటలు కొంచెం అంటే సబ్జెక్టు కరెక్షన్ కొన్ని మాటలు దొరలచ్చు, లేకపోతే అవి కానిటివి కొన్ని ఊహించుకోవచ్చు, అపోహపడవచ్చు. కానీ అది ఏం జరుగుతుంది అనేది నేను ఎందుకు ఇందాక కోట్ చేశానంటే DCIకి సంబంధించినది స్టీల్ ప్లాంట్కి ఎందుకు కంపేర్ చేశానంటే, మా అధినేత ఒకటి ఏదైనా కోరుకున్నప్పుడు అది చిత్తశుద్ధితో నిజాయితీ కలిగిన నాయకత్వంగా కోరుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దాన్ని కన్సిడర్ చేస్తుంది. బికాస్ ప్లాంట్ అనేది ఒక భావోద్వేగానికి సంబంధించిన అంశము. 32 మంది బలిదానాల మీద ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ని మిగతా పెట్టుబడుల ఉపసంహరణ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో డిజిన్వెస్ట్మెంట్ భాగంగా వాటిని కోణంలో వీటిని చూడకూడదు అనేది మొదటి నుంచి మేము మాట్లాడుతున్న స్టాండ్. దాంతో డిస్ప్యూట్ లేదు, ఎందుకంటే మీ నాయకుడు దానికి కట్టుబడి ఉన్నారు. దాంతో ఏం డిస్ప్యూట్ లేదు అంటున్నాను. సో మా అధినేత ఏదైనా ఒక కోరిక కానీ లేకపోతే రాష్ట్ర ప్రజల పట్ల లేకపోతే ఒక భావోద్వేగాల అంశానికి సంబంధించినది ఏదైతే అడుగుతున్నారో కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర నాయకత్వాన్ని, అది తప్పకుండా రీకన్సిడర్ చేస్తారు అనేది మాకున్న బలమైన నమ్మకం. గతంలో అలాంటి ఘటనలు జరిగాయి. సో అందుకు మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా ఉద్దీపన ప్యాకేజ్ కానీ ఏదైనా సరే మళ్ళీ మా అధినేత కావచ్చు లేకపోతే కేంద్ర నాయకత్వంతో మాట్లాడినప్పుడు నాయకత్వంతో మాట్లాడినప్పుడు తప్పకుండా దాన్ని కన్సిడర్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. బికాస్ మేము ఇందాక చెప్పినట్టు కూటమి ప్రభుత్వంలో ఒక బలమైన భాగస్వామ్యంగా ఉన్నాము. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు నిలబడడానికి కూడా ప్రత్యేకమైన ప్రధానమైన కారణం కూడా మా అధినేత గారి మేము. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, పరిమళ్ నత్వాని గారని ఒక ఆయన ఉంటారండి, ఆయన్ని మనమే పంపించాం రాజ్యసభకి. ఒక్క ప్రశ్న కూడా ఆయన రాజ్యసభలో మాట్లాడాల. ఆయనకు అసలు తెలుసో తెలియదు తను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభను రిప్రజెంట్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని. ఆయన ఏంటి అవసరం? ఆయన ఈజ్ నాట్ నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏదో పారిశ్రామికవేత్తల కోటాలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంపించేశారు. రూపాయి ఉపయోగం లేదు ఆయన వల్ల. అంతకుముందు పంపించిన వాళ్ళ వల్ల కూడా అదే మనకి. ఈయన వల్ల అసలు ఏమాత్రం లేశమాత్రం ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే వీళ్ళంతా ఓవర్ హెడ్స్ ఎందుకు మోస్తున్నారు వీళ్ళందరినీ మీరు? మొదటిగా డబల్9 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ శుభోదయం. ఇప్పుడు మీరు చెప్పినది ఎట్లుందంటే, చిరంజీవి గారికి కూడా ఇవ్వడం వేస్ట్, వేరే రాష్ట్రం నుంచి వస్తాడు కాబట్టి అక్కడ ఎట్లా మాట్లాడాడు కాబట్టి ఇక్కడ వేస్ట్ అన్నట్లు. ఆయన మాట్లాడతారని చెప్పా, మీరు వెళ్ళా నన్ను సమంగా. ఆయన మాట్లాడతారని చెప్పా, వెరీ క్లియర్. సార్ నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్టే ఖచ్చితంగా హోంవర్క్ చేసుకుని మాట్లాడతా. సార్ నేను చెప్పేది ఏంటంటే, సార్ ఇక్కడి నుంచి మాట్లాడొచ్చు ఆయన, కానీ ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నాడో అక్కడ సబ్జెక్ట్ తెలియదు కదా, అక్కడి నుంచి మాట్లాడలేడు కదా. మాట్లాడతారు, ఆయన ఏ రాష్ట్రం నుంచి బయటకు మాట్లాడతారు. ఆయన పారిశ్రామికవేత్త కాదు, ఆయనకేమి ఏది బిజినెస్ లేవు, లేకపోతే ఇండస్ట్రీ లేవు. ఇటువంటి వారికి కొంతమందికి పదవులు అలంకారంగా ఏదో తెచ్చుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏదో పదవులు అలంకారం